సోనియమ్మనే రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి రైతులకు సహాయం అందించడానికి కౌలు రైతులతో సహా 15,000 రూపాయలు నువ్వు 10,000 పిచ్చమేస్తే మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇది ఎలక్షన్ కి ముందు అంటే ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట రైతు భరోసా గురించి, రైతు బంధు గురించి. పొరపాటున గనక కాంగ్రెసే గెలిస్తే ఏం జరుగుతుంది? రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్, కరెంటు కాట కలుస్తుంది, కైలాసం వైకుంఠపాలి ఆటలో మళ్ళా పెద్దపా మింగినట్టు అవుతుంది. వాటికి ఎటువంటి అగాధం మా చిన్నాయన చెప్పిండు, మా బామ్మర్ది చెప్పిండు ఓటెత్తే ఆగమాగం అయితే ధరణి పోతుంది, కరెంటు కాట కలుస్తుంది, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. ఇది కాంగ్రెస్ వస్తే ఏమవుతుంది, రైతు బంధు ఏమవుతుంది అనే విషయం కేసీఆర్ చెప్పిన మాట. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. రైతు బంధుకు, రైతు భరోసాకు ఎట్లా కొర్రీలు పెట్టాలి, ఎట్లా బంద్ చేయాలనే దాంట్లో చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఏంటంటే బాగా నమ్మిస్తే మోసం చేయడం అల్కగా అవుతుంది. నమ్మకం అనేది లేకుంటే మోసం అనేదే ఉండదు. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నమ్మకాన్ని నీడలాగానే మోసము దాని ఎంబడే ఉంటుంది. వచ్చి రాగానే ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పి ఎన్నికల సందర్భంలో, ఎన్నికల ప్రచార సమయంలో ప్రెస్ మీట్లలో రేవంత్ రెడ్డి అప్పుడు చెప్పారు 2023లో మేము రాగానే ఎకరానికి 15,000 చొప్పున ఇస్తాము, మేము రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పారు. వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యంలో రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు, ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత. ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద ఆనాడు ఎకరాకు ప్రతి సంవత్సరం 12,000 పెట్టుబడి సాయం ప్రకటించాం. పరిమితులు లేకుండా ప్రతి రైతుకు ఈ పథకం కింద సాయం అందించాం. కానీ ఈ గ్యాప్లోనే ఒక బాంబు లాంటి వార్త వచ్చింది. అదేంటి అంటే రైతు భరోసాకు మళ్ళొకసారి కోతలు పెడతాం. ఏం కోతలు అంటే పంట సాగు చేసిన భూములకే మేము రైతు భరోసా ఇస్తాము, పంట సాగు చేయని భూములకు ఇవ్వము. ఇది నేను చేస్తున్న ఆరోపణ కాదు. ఇవాళ అధికార పార్టీ పత్రిక, రాష్ట్ర మంత్రికి సంబంధించినటువంటి పత్రిక వెలుగు దినపత్రికనే దీని మీద కథనం రాసి ఇట్లా దాదాపు ఒక 20 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు సాగు కాలేదని గుర్తించారు. అంటే అనధికారిక లెక్కల ప్రకారం, ఒక అంచనా ప్రకారమే 20 లక్షలకు పైగా ఎకరాలు అంటే ఒక రైతుకు 2 ఎకరాలు చొప్పున వేసుకున్న 10 లక్షల మంది రైతులకు రైతు భరోసాలో కోత పడబోతా ఉన్నది. ఇది నేను చెప్తున్న ఆరోపణ కాదు. మీకు ఆ పేపర్ క్లిప్పింగ్ కూడా చూపిస్తా. అందులోనే రాసిరు వాళ్ళు 20 లక్షల ఎకరాలు. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా?